2024 ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం ఘన విజయాన్ని సాధించగా వైసీపీ పార్టీ ఘోర పరాజయాన్ని చవిచూడడం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సంచలనంగా మారింది. అయితే దీనికి గల కారణం అతడు చేసిన కొన్ని పొరపాట్ల వల్లనే జగన్ కు ఆ దుస్థితి ఏర్పడిందని పలువురు నేతలు అభిప్రాయపడ్డారు. జగన్ చేసిన పొరపాట్లలో అతి ముఖ్యమైనది చంద్రబాబును అరెస్టు చేయడం. ఈ అరెస్టుతో ఏపీ రాజకీయాల్లో మలుపు తిరగడమే కాకుండా రాష్ట్ర ప్రజలను ఆగ్రహావేశాలకు గురి చేసిందని అన్నారు. జగన్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లో అక్రమాలు జరిగాయంటూ చంద్రబాబుపై కేసును నమోదు చేయడం జరిగింది. స్కిల్ డెవలప్మెంట్ కోర్సు ద్వారా లక్షలాది మందికి శిక్షణ ఇప్పించి ఉద్యోగ అవకాశాలను కల్పించారు. దీనికి సంబంధించి పలు సంస్థలతో ఒప్పందాలను చేసుకుంది. కానీ మెటీరియల్ సరఫరా చేసే సంస్థకు జీఎస్టీ చెల్లించలేదంటూ గుర్తించడంతో దానిని ఆధారంగా చేసుకుని భారీ కుంభకోణం జరిగిపోయిందంటూ చంద్రబాబుపై కేసు నమోదు చేశారు. ఈ కేసులతో చంద్రబాబును ఉక్కిరిబిక్కిరి చేయడమే కాకుండా 53 రోజుల పాటు జైల్లోనే ఉంచారు. ఈ అరెస్టు ఏపీ రాజకీయ చరిత్రనే మలుపు తిప్పిన సంఘటనగా మారింది. అక్రమ కేసు నమోదు చేసిన చంద్రబాబును 2023 సెప్టెంబర్ 9 అర్ధరాత్రి అరెస్టు చేశారు. ఈ అరెస్టు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారడమే కాకుండా అతనిని అభిమానించే వారందరూ నిరసనల ద్వారా తమ ఆగ్రహావేశాలను వైసీపీ ప్రభుత్వానికి తెలియజేశారు. ఈ సంఘటనలే వైసీపీ పరాజయానికి కారణం అవడమే కాకుండా టీడీపీ విజయానికి నాందిగా మారింది. అంతేకాకుండా దేశ విదేశాల్లో కూడా చంద్రబాబుకు మద్దతుగా నిరసన వ్యక్తం చేశారు. తద్వారా వైసీపీ ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేక భావం ఏర్పడమే కాకుండా చంద్రబాబుపై మరింత సానుభూతి పెరిగింది. ఈ సమయంలోనే జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కూడా చంద్రబాబుకు మద్దతుగా నిలబడి పొత్తులు పెట్టుకున్నారు. అప్పటి నుండే వైసీపీ పార్టీలో వణుకు మొదలైంది. ప్రజల్లో వస్తున్న మార్పులను గమనించిన జగన్ ప్రభుత్వం ఏం చేయాలో తెలియక అయోమయ పరిస్థితిలో పడింది. దాని ఫలితమే 2024 కూటమి ప్రభుత్వం ఘన విజయానికి వైసీపీ పార్టీ నేలమట్టం అవడానికి కారణమైంది.